భాగంగా పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ లో అర్హులకు కాకుండా అనర్హులకు దుకాణాలు కేటాయించారని ఆరోపిస్తూ దళిత నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కేటాయింపులను రద్దు చేసి పారదర్శకంగా నిజమైన అర్హులకు షాపులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ అలాగే ఎంఆర్ఓకు వినతి పత్రాలు అందజేసినట్లుగా తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉధృతం చేసి అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి చేపడతామని హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. నిరాదీక్షలు తప్పితే ఎలాంటి స్వార్థ రాజకీయాల కోసం చేతలం మీడియా తెలియజేస్తాం. నిర్మాణం ఆ 10 మందికి ముందిచ్చి 24 మంది లిస్టులో ఆ 10 మంది కూడా కరెక్ట్ ఎలిజిబిలిటీ పర్సన్స్ సరి అయిన నిరుద్యోగులు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే మాకు అవసరం లేదు. ఈరోజు ఈ దీక్షలకు ముఖ్య కారణం ఏంటంటే కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఒక నాయకుడు అక్కడ చూస్తే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది. అక్కడ వాళ్ళని అడిగితే ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టిరని చెప్తే అక్కడికి వెళ్ళి నేను మహమ్నార్ వచ్చి దీని గురించి పూర్తి వివరణ తీసుకొని ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు ఇక్కడ ఉన్న హాస్టల్ను 99 సర్వే నెంబర్ మా పొలాలలో కట్టించి అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని. షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి అయినాక టెండర్ ఏర్పాటు చేయాలి. టెండర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలి. నిరుద్యోగ యువతలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్వ్యూకి పిలిచి మీకు అందరికీ కూడా అర్హులైన నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా రాజకీయాలు చేయవస్తే చాలా రకాలుగా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు. కానీ అనామకులైన దళిత యువకులకైనా మీరు అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవని చెప్పి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది.